మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఈరోజు కేసీఆర్ గారు విచారణకు అయితే హాజరయ్యారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గొంతు ఎండుకోబోతున్నటువంటి వాళ్ళకి గొంతు తడిమినటువంటి మరి అపార భగీరథుడు, ఎడారిగా ప్రాంతాలు మారుతున్నటువంటి మన తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఒక తెలంగాణ ప్రదాత, మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, తొలి ముఖ్యమంత్రిని ఈరోజు విచారణకి వెళ్ళడం అంటే అది యావత్ తెలంగాణ ప్రజలకు అవమానం అని చెప్పేసి అనుకుని యావత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి నోటీస్గా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగింది ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. దాని రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దాని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పేసి, లేదంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఒకటి, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఒకటి, ఈ విధంగా మన రజతోత్సవ సభకు సంబంధించినటువంటి రిపోర్ట్ అని ఈ విధంగా జరుపుకుంటూ రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి సమయంలో మన హరీష్ రావు గారు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాళేశ్వరంలో ఏది ఏమీ కాలేదు, కావాలని అభూత కల్పనతో భూతాదంలో పెట్టి ఏదో జరిగిందని చూపిస్తా ఉన్నారని స్పష్టంగా అర్థమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 1 ఎకరా కూడా నీళ్ళు పారలేదని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. సో మరి నిజంగా పారలేదంటారా మేడం? అదేంటంటే కళ్ళు కనిపించి గుడ్డివాడిగా నటిస్తున్నటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మా ప్రాంతం ఎడారి ప్రాంతం. అంతకుముందు మరి చెక్ డ్యామ్స్ కట్టుకోవడం జరిగింది హల్దీబాగ్ పైన. ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అదేవిధంగా కొండపోచం నుంచి మా హల్దీబాగులోకి నీళ్ళు వదలడం వల్ల దాదాపు ఒక 3 మండలాలకు సాగునీరు అందించి ఆ ప్రాంతంలో కనీసం 1 ఎకరా 1 గుంట కూడా ఎండిపోయినటువంటి సందర్భం కనిపిస్తలేదు. నీళ్ళు అయిపోగానే మళ్ళీ అడుగుతా ఉన్నాం, వదులుతా ఉన్నారు. 2 పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అంటే ఈరోజు మరి కాళేశ్వరంలో భాగంగానే మల్లన్న సాగర్ కానీ అదేవిధంగా మన కొండపోచమ్మ కానీ దానిలో నీళ్ళే వస్తేనే కదా ఈరోజు హల్దీ బాగా నిండింది. అంటే మరి నీళ్ళు 1 ఎకరా కూడా నీళ్ళు అందలేదని చెప్పి, కానీ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, మన కొండా సురేఖ గారు ఒక మాట మాట్లాడతారు. ఏమంటారంటే నీళ్ళు లేవంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళే నీళ్ళు వదులుతా ఉన్నారు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తా ఉన్నాయి? అది కాళేశ్వరంలో భాగం కాదా? కానీ అనవసరంగా ఏంటంటే రాద్ధాంతం చేయడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి వేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేసేటువంటి కార్యక్రమం అని. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఏమిస్తున్నారు, మీరు ఎక్కడ కూడా శాంపిల్స్ తీసుకోకుండా అది ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందని మీరు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం. అంటే ఒక ఎల్ఎన్టీ లాంటి ప్రాజెక్ట్కి సంబంధించిన కట్టినటువంటి వాళ్ళే ఈరోజు ఇట్లా ఏమీ జరగలేదు, కొంతవరకు మేము చేస్తాం, రిపేర్ చేస్తాం, దాన్ని జనరల్గా జరిగేటువంటి చిన్న జరుగుతూ ఉంటాయి ఇటువంటి, అవి మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటుంటే కూడా చేయకుండా ఆపి ప్రాజెక్ట్ అది కొట్టుకోవడానికి చూస్తున్నటువంటి ప్రయత్నం అనిపిస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా కూడా అది గట్టిగా నిలబడి మరి రాష్ట్ర రైతులందరూ కూడా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. నిజమే అంటారా మేడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామనే అన్నారు కదా, ఏమని 96,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా అవినీతి జరుగుతుంది అంటే 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి జరిగిందని వాళ్ళకి అనిపిస్తుందా? అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ కడితే మొత్తం అవినీతి జరుగుతుందని అనిపిస్తుందా? ఈరోజు 96,000 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ని బ్యారేజీలు కట్టిండ్రు, ఎన్ని డ్యాములు కట్టిండ్రు, ఎన్ని రిజర్వాయర్స్ కట్టిండ్రు, మరి కాలువలు తవ్విండ్రు, ఇవన్నీ కనిపిస్తలేవా? మొత్తం అవినీతి జరిగిందంటారా? కానీ ఉట్టి అనే కావాలని బుద్ధ చల్లేటువంటి కార్యక్రమం తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా రిపేర్ చేస్తే పనిచేస్తుంది కాళేశ్వరం అని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్? అదే ఏంటంటే ఇది కేసీఆర్ గారు కట్టించినటువంటి ప్రాజెక్టు, దీని కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా వేస్తా అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం చెప్పింది. కాబట్టి అందుకనే దాన్ని ఏదో ఒకటి కొట్టుకుపోయే విధంగా చేస్తే అది ఖరాబ్ అయిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేమంది ఇంకేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ గారి స్థానాన్ని ఎవ్వరు కూడా చెరిపేయలేరు. అది వాళ్ళ కళలు కనాలే తప్ప, కళలో చూసుకోవాలే తప్ప అంతకుమించి నిజంగా మాత్రం సాధ్యం కాదు. మొన్న ఆలేరు సభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 10 ఏళ్ళు రాబందుల్లా దోచుకున్నారు తెలంగాణ సొమ్ముని, కక్కిస్తామని 1కి బయట 2 బట్టి కక్కిస్తామని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు. వారి స్థాయి ఏందో ప్రజలే గమనిస్తారు, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడినారు, కేసీఆర్ గారు చెప్పినటువంటి హామీలు ఏ విధంగా ప్రజలకు అందించారు. ఈరోజు వీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ ప్రభుత్వం పైన అసమర్థత పాలన కనబడకుండా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే. Thank you.